హలో! హాయ్! నమస్తే అందరికీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. టోటల్ 1621 వేరియస్ డిఫరెంట్ పోస్ట్‌లకైతే హైకోర్ట్‌లో డిస్ట్రిక్ట్ యొక్క హైకోర్ట్‌లో పోస్ట్‌లకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ఆంధ్రప్రదేశ్‌లో డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్‌లన్నిటిని ఫిల్అప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి పోస్ట్‌ల యొక్క వేకెన్సీస్ ఎక్కడ, టోటల్ డీటెయిల్స్ ఏంటి, స్టార్ట్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు, ఈ పోస్ట్‌లకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్, సాలరీ ఎంత, ప్రాసెస్, అఫీషియల్ వెబ్‌సైట్, లింక్ ఫర్ అప్లై అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. సో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్‌లో 1621 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఫస్ట్ టోటల్ పోస్ట్‌లయితే 1621 వేకెన్సీస్ ఇన్ ఆల్ ద హైకోర్ట్, డిస్ట్రిక్ట్ హైకోర్ట్స్‌లో ఉన్నటువంటి ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్. సో, అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి? ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయాలి. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చి apHC.gov.in. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో, రిటన్ టెస్ట్ కంపల్సరీగా ఉంటది. అండ్ ఆ యొక్క పోస్ట్‌ని బట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎయిదర్ స్టెనోగ్రాఫర్ అయితే లైక్ టైపింగ్ టెస్ట్ అలాగా స్కిల్ టెస్ట్ అనేది నాట్ కంపల్సరీ ఫర్ ఆల్ ద జాబ్స్ బేస్డ్ అపాన్ ద జాబ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ కంపల్సరీగా. సో, రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది అన్ని జాబ్స్‌కి ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది అప్లికబుల్ అయితే ఆ పర్టిక్యులర్ పోస్ట్‌కి అప్లికబుల్ అయితేనే స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో, ఇది జాబ్స్‌కి సంబంధించి ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావడం జరిగింది అంటే మే 6, 2025. అండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది అప్లికేషన్స్ మే 13 నుంచి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చి అప్లై చేయడానికి జూన్ 2, 2025. సో, దిస్ ఈస్ ద లాస్ట్ డేట్. జూన్ 2, 2025 లోపల అప్లికేషన్ అంతా కంప్లీట్ చేయాలి. ఫిలప్ చేయడానికి, ఫీజ్ పే చేయడానికి ఎవ్రీథింగ్. అండ్ ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వాటి యొక్క పర్టిక్యులర్ పోస్ట్‌కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్, స్కిల్ టెస్ట్, ఎగ్జామ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఈ యొక్క పీడిఎఫ్స్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే పోస్ట్ వైజ్ స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ 80 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌లొచ్చి 230 ఉన్నాయి. టైపిస్ట్ 162, ఫీల్డ్ అసిస్టెంట్ 56, రికార్డ్ అసిస్టెంట్ 24, ఎగ్జామినర్ 32, కాపీయిస్ట్ 194, డ్రైవర్ 28, ప్రాసెస్ సర్వర్ 164, ఆఫీస్ సబార్డినేట్ 651 పోస్టులు. ఓవరాల్‌గా టోటల్ 1621 పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ పోస్ట్ వైస్ ఏ క్వాలిఫికేషన్ ఉండాలి వాళ్ళకి అంటే, సపోజ్ జూనియర్ అసిస్టెంట్‌కి వాళ్ళు కానీ అప్లై చేస్తున్నారు అంటే డిగ్రీ ఉంటే సరిపోతుంది. స్టెనోగ్రాఫర్‌కి అయితే డిగ్రీతో పాటు హయ్యర్ గ్రేడ్‌లో వాళ్ళు టైపింగ్ స్కిల్స్, షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ స్కిల్స్ అనేటివి ఉండాలి ఇంగ్లీష్‌లో. అదే టైపిస్ట్ అయితే డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ కంప్లీట్ చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్ అయితే డిగ్రీ సరిపోతుంది. ఎగ్జామినర్‌కి ఇంటర్మీడియేట్ సరిపోతుంది. లేదా అదర్ ఈక్వివలెంట్ ఇంటర్మీడియేట్‌తో పాటు ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ సరిపోతది. కాపీయిస్ట్‌కి అయితే ఇంటర్మీడియేట్‌తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి. అదే రికార్డ్ అసిస్టెంట్ అయితే ఇంటర్మీడియేట్‌తో పాటు ఇంటర్మీడియేట్ సరిపోతుంది. లేదా ఆర్ ఈక్వివలెంట్ ఇంటర్మీడియేట్. డ్రైవర్ అయితే 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్‌కి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ ప్రాసెస్ సర్వర్‌కి అయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఆఫీస్ సబార్డినేట్‌కి 10th క్లాస్ పాస్ అవ్వాలి. అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఆఫీస్ సబార్డినేట్‌కి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వైస్ స్టేజెస్ ఏ పోస్ట్‌కు ఏ టెస్ట్‌లు కండక్ట్ చేస్తారు. సపోజ్ స్టెనోగ్రాఫర్ అయితే రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది.
అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్. జూనియర్ అసిస్టెంట్‌కి అయితే జస్ట్ రిటన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ వీళ్ళకు స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. టైపిస్ట్‌కి రిటన్ టెస్ట్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫీల్డ్ అసిస్టెంట్‌కి అయితే రిటన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ టైపింగ్ టెస్ట్ అనేది ఉండదు. సో, స్టెనోగ్రాఫర్‌కి, ఫీల్డ్ అసిస్టెంట్‌కి నో టైప్ రైటింగ్ టెస్ట్, ఎగ్జామినర్‌కి కానీ లేదు. జస్ట్ రిటన్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. సో, మాక్సిమం పోస్ట్‌లకి రిటన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కామన్. ఏవైతే టైప్ రైటింగ్ అండ్ టైపిస్ట్ కానీ, స్టెనోగ్రాఫర్ వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్‌తో అనేది టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో, ఎగ్జామినర్‌కి రిటన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. కాపీయిస్ట్‌కి రిటన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్. డ్రైవర్‌కి రిటన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌తో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది. డ్రైవింగ్ స్కిల్ టెస్ట్. అండ్ ప్రాసెస్ సర్వర్‌కి రిటన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓన్లీ. ఆఫీస్ సబార్డినేట్‌కి రిటన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో, రికార్డ్ అసిస్టెంట్‌కి రిటన్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో, ఈ మొత్తం ఏ పోస్ట్‌కి ఏ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఏ పోస్ట్‌కి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, అండ్ ఏ పోస్ట్ ఎన్నున్నాయి. సో, మొత్తం ఎవ్రీథింగ్ ఈ వీడియోలో. అండ్ దీనికి సంబంధించి లింక్స్ అనేటివి అప్లై చేసుకునేటి లింక్, అఫీషియల్ వెబ్‌సైట్, మొత్తం డీటెయిల్డ్ లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, థాంక్ యూ.